ఓకే స్టూడెంట్స్, వెల్కమ్ టు వేద కెమిస్ట్రీ. నేను మీ కెమిస్ట్రీ సార్ను. మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా? 10th క్లాస్ పాస్ అయ్యి ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ న్యూ సిలబస్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి టోటల్ సిలబస్లోని అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, టోటల్గా వీడియోస్ చూడండి, 100% మార్క్స్ పొందండి. ఈ ఆలస్యం ఎందుకు? నౌ లెట్ us స్టార్ట్ ది వీడియో. ఓకే స్టూడెంట్స్, మనము ఈరోజు ఈ వీడియోలో వెరీ ఇంపార్టెంట్గా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట, అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్లో ఫస్ట్ చాప్టర్లో మనము ఈరోజు వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మొట్టమొదట మనం చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మనకు హౌ మెనీ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ ప్రెజెంట్ గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్, అంటే ఆఫ్ గ్లూకోజ్ లో ఎన్ని గ్లూకోజ్ అణువులు మాలిక్యూల్స్ ఉంటాయి అని మనకు క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. సో హౌ మెనీ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఉన్నాయి దేంట్లో 540 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ లో అని చెప్పి. సో వెరీ ఇంపార్టెంట్, ఇది మార్చ్ 2026 లో వచ్చినటువంటి క్వశ్చన్. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ చూద్దాం. 3 మోల్స్ అనమాట. ఎలా వస్తుంది 3 మోల్స్ అని అంటే, గివ్ మాస్ ఆఫ్ గ్లూకోజ్, దట్ ఈస్, సో గివ్ మాస్ ఆఫ్ గ్లూకోజ్ యొక్క మాస్ అంటే ఇక్కడ వెయిట్ ఎంత ఇచ్చాడు, గ్లూకోజ్ 550 గ్రామ్స్ కాబట్టి అది డైరెక్ట్గా ఇక్కడ తీసుకోవడం జరిగింది, 540 గ్రామ్స్. అలాగే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, మనము గ్లూకోజ్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే చూడండి, C6H12O6 మనకి ఇక్కడ ఉంది కదా, దీంట్లో కార్బన్స్ 6 ఉన్నాయి కాబట్టి 6 వేసుకున్నాం, కార్బన్ యొక్క అటామిక్ వెయిట్ 12 కాబట్టి 12 వేసుకున్నాం. అట్లాగే హైడ్రోజన్ యొక్క టోటల్ ఎన్ని ఉన్నాయి, హైడ్రోజన్స్ 12 ఉన్నాయి కాబట్టి 12 వేసుకున్నాం, హైడ్రోజన్ యొక్క అటామిక్ వెయిట్ 1 కాబట్టి 1 వేసుకున్నాం. అట్లాగే ఆక్సిజన్ తీసుకున్నట్లయితే ఆక్సిజన్ యొక్క టోటల్ ఆటమ్ 6 ఉన్నాయి కాబట్టి 6 వేసుకున్నాం, 16 అనేది దీని యొక్క అటామిక్ వెయిట్ కాబట్టి 16 వేసుకున్నాం. సో ఇవన్నీ ఇంటూ మల్టిప్లై చేసిన తర్వాత యాడ్ చేసినట్లయితే టోటల్ 180 గ్రామ్స్ వస్తుంది. అంటే దీన్ని గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అని పిలుస్తారు. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ ఇస్ 180 గ్రామ్స్. చూడండి, ఇక్కడ మోలార్ కాన్సెప్ట్ లో మనం చూసినట్లయితే 180 గ్రామ్స్ మనం తీసుకున్నట్లయితే చూడండి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు మనకు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత, 180 గ్రామ్స్. వెయిట్ ఎంత ఇక్కడ ఇచ్చారు, 540 గ్రామ్స్. సో ఏం వేసుకోవాలి, 540 బై 180 వేస్తే మనకు 3 మోల్స్ అనేది ఆన్సర్. ఈ విధంగా సింపుల్ క్యాలిక్యులేషన్తో వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, క్యాలిక్యులేట్ ది వెయిట్ ఆఫ్ 0.1 మోల్ ఆఫ్ సోడియం కార్బనేట్. ఎంత అంటే 0.1 మోల్ ఆఫ్ సోడియం కార్బనేట్ యొక్క వెయిట్ ఎంత అని అడుగుతుంది. క్యాలిక్యులేట్ ది వెయిట్. ఆన్సర్ వచ్చేసి 10.6 గ్రామ్స్. ఇది ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తామంటే చూడండి, మొట్టమొదట గివెన్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఎన్ని మోల్స్ ఇచ్చారు, 0.1 మోల్స్ ఇచ్చారు. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోడియం కార్బనేట్, సోడియం కార్బనేట్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మనం క్యాలిక్యులేట్ చేస్తే 106 గ్రామ్స్ వస్తుంది అనమాట. సేమ్ ఇట్లనే, అంటే వీటిలో ఉన్నటువంటి ఆటమ్స్ యొక్క అటామిక్ వెయిట్స్ తో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో అన్ని మల్టిప్లై చేసి అన్ని యాడ్ చేసిస్తే వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ Na2CO3 తీసుకుంటే సోడియం వచ్చేసి ఎన్ని ఉన్నాయి, సోడియంస్ 2 ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ సోడియం అటామిక్ వెయిట్ 23 వేసుకున్నాం, ఇది మల్టిప్లికేషన్. అట్లాగే కార్బన్ ఒకటే ఉంది కాబట్టి ఓన్లీ అటామిక్ వెయిట్ వేసుకున్నాం 12. ఆక్సిజన్లు 3 ఉన్నాయి కాబట్టి 3 ఇంటూ ఆక్సిజన్ అటామిక్ వెయిట్ 16. సో టోటల్ ఇవి మల్టిప్లై చేసి ప్లస్ యాడ్ చేస్తే మనకు టోటల్గా ఏమొస్తుంది ఇక్కడ 106 గ్రామ్. దీన్ని గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది కాల్షియం సోడియం కార్బనేట్ అని పిలుస్తారు. ఇక ఫార్ములా ఏంటంటే వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మోల్స్ ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అనమాట. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 0.1. సో ఇక్కడ ఇది ప్రాబ్లంలోనే ఇచ్చారు 0.1 అనేది, కాబట్టి సో దట్ ఈస్ 0.1 ఇంటూ 106, దట్ ఈక్వల్ టు 10.6 గ్రామ్స్. సో వెరీ ఇంపార్టెంట్, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇక థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, నెక్స్ట్ హౌ మెనీ మాలిక్యూల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ ప్రెసెంట్ 5.23 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్. సో హౌ మెనీ మాలిక్యూల్స్ ఆఫ్ గ్లూకోజ్ అంటే 5.23 గ్రాముల గ్లూకోజ్ లో ఎన్ని గ్లూకోజ్ అణువులు ఉన్నాయి, మాలిక్యూల్స్ ఉన్నాయని అంటే అది ప్రాబ్లం లేదు. మాలిక్యులర్ వెయిట్ కూడా ఇచ్చారు 180 గ్రామ్స్, దట్ ఈస్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అనమాట. ఆన్సర్ ఇది ఎలా వచ్చిందో చూద్దాం. 1.75 ఇంటూ 10^22 మాలిక్యూల్స్ అనేది ఆన్సర్. ఎలా వచ్చిందో చూద్దాం. సో గివెన్ శాంపుల్ వెయిట్ ఎంతంటే 5.23 గ్రామ్స్, ఇది ప్రాబ్లంలో ఇచ్చారు. మాలిక్యులర్ మాస్, సో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే 180 గ్రామ్స్ అనమాట. సో 180 గ్రామ్స్ అంటే దీన్ని మోలార్ మాస్ అంటారు, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటారు.
180 గ్రామ్స్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ లో ఫండమెంటల్ రూల్ ఏంటంటే అవగాడ్రో నెంబర్ ఇక్కడ యూజ్ చేసుకోవాలి. అవగాడ్రో నెంబర్ ఏంటంటే 6.023 × 10⁻23. దీంట్లో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ అవగాడ్రో నెంబర్ అనమాట. సో అంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వేస్తే ఏమొస్తుంది, నెంబర్ ఆఫ్ మోల్స్ వస్తాయి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నెంబర్ వేస్తే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ వస్తాయి. క్యాలిక్యులేషన్ అనమాట. సో 5.23 by 180. 5.23 ఏంటి అంటే ఏంటిది, మాలిక్యులర్ ఇక్కడ వెయిట్ అనమాట, వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్. అట్లాగే మోలార్ మాస్ ఎంత అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అనమాట. మోలార్ మాస్ అన్నా గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అన్నా ఒకటే. దట్ ఈస్ 5.23 by 180 ఇంటూ మనకు అవగాడ్రో నెంబర్ వేస్తే కనుక టోటల్ మనకు నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేస్తాయి. ఈ విధంగా నెంబర్ ఆఫ్ మోల్స్ లేదు, సింపుల్గా ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. 180 గ్రామ్స్లో 1 ఎన్ని అంటే 1 అవగాడ్రో నెంబర్ మాలిక్యూల్స్ ఉంటాయి. 5.23లో ఎన్ని ఉంటాయి, 5.23 by 180 ఇంటూ దట్ ఈస్ 6.023 × 10⁻23 వేసినా కూడా మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది అనమాట. ఆ విధంగానైనా మనం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్. ద ఎంపారికల్ ఫార్ములా ఆఫ్ ది కాంపౌండ్ ఇస్ CH2O. ఇది ఎంపారికల్ ఫార్ములా అనమాట, మాలిక్యులర్ ఫార్ములా కాదు, ఎంపారికల్ ఫార్ములా. ఇట్ ఈస్ మాలిక్యులర్ వెయిట్ ఈస్ 90. దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత, 90. క్యాలిక్యులేట్ ది మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ది కాంపౌండ్. మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోవాలి. సో మాలిక్యులర్ ఫార్ములా C3H6O3. ఎలా వచ్చిందంటే చూడండి, ఇక్కడ ఎంపారికల్ ఫార్ములా వెయిట్ మనం కనుక్కోవాలి ఫస్ట్. ఎంపారికల్ ఫార్ములా వెయిట్ ఏంటి, సో దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ని ఎంపారికల్ ఫార్ములా యొక్క వెయిట్ మొత్తం మనం చూడాలి. ఎలా అంటే కార్బన్ యొక్క అటామిక్ వెయిట్ 12 కాబట్టి 12 వేసుకున్నాం. హైడ్రోజన్ యొక్క 2 హైడ్రోజన్ కాబట్టి 2 వేసినాం. హైడ్రోజన్ యొక్క అటామిక్ వెయిట్ 1 కాబట్టి 2 × 1, సో దట్ ఈస్ 2 ప్లస్ 16 ఏంటంటే ఆక్సిజన్ యొక్క అటామిక్ వెయిట్ అనమాట. ఇవి అన్ని కూడా మనము ఇది మల్టిప్లై చేసి అన్ని కూడా యాడ్ చేస్తే 30 వస్తుంది. అంటే ఇది ఎంపారికల్ ఫార్ములా వెయిట్. మాలిక్యులర్ వెయిట్ ఎంత ప్రాబ్లంలో ఇచ్చారు, 90. అంటే ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చారు కాబట్టి 90 ఇది అనమాట. సో ఇది మాలిక్యులర్ వెయిట్. ఇప్పుడు రేషియో ఫ్యాక్టర్ ఇట్లా అంటే మాలిక్యులర్ వెయిట్ బై ఎంపారికల్ ఫార్ములా వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుందన్నమాట. మాలిక్యులర్ వెయిట్ బై ఎంపారికల్ ఫార్ములా వెయిట్, ఇది ఎన్ వాల్యూ అంటారు. ఎన్ వాల్యూ అంటే ఇప్పుడు మాలిక్యులర్ ఫార్ములా ఎలా వస్తుంది అంటే ఎంపారికల్ ఫార్ములా ఇంటూ ఎన్ అనమాట. ఎంపారికల్ ఫార్ములా టేకన్ ఎన్ టైమ్స్. ఎన్ అంటే ఏంటి, దట్ ఈస్ రేషియో ఫ్యాక్టర్ అనమాట. అంటే మాలిక్యులర్ వెయిట్ బై ఎంపారికల్ ఫార్ములా వెయిట్ వేస్తే మనకు ఎన్ వాల్యూ వస్తుంది. ఆల్రెడీ ఎన్ వాల్యూ 3 ఇక్కడ వచ్చింది కదా. సో ఎన్ వాల్యూ ఈక్వల్ ఏంటి, మాలిక్యులర్ వెయిట్ బై ఎంపారికల్ ఫార్ములా వెయిట్. మాలిక్యులర్ వెయిట్ ఎంత, 90. ఎంపారికల్ ఫార్ములా వెయిట్ 30. 90 by 30 దట్ ఈస్ 3. మాలిక్యులర్ ఫార్ములా ఈక్వల్ టు ఏంటి, ఎంపారికల్ ఫార్ములా ఇంటూ ఎన్. ఎంపారికల్ ఫార్ములా ఎక్కడ ఉంది, ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ. CH2O అనేది ఎంపారికల్ ఫార్ములా. ఇప్పుడు మనము ఎన్తో ఇక్కడ మల్టిప్లై చేసినట్లయితే CH2O ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు C3H6O3 అన్నమాట. ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్యాలిక్యులేట్ ది వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ అట్ STP రిక్వైర్డ్ కంప్లీట్లీ బర్న్ 100 ml ఆఫ్ అస్ట్లీన్. అస్ట్లీన్ బర్న్ అయినప్పుడు మనకు ఎంత ఆక్సిజన్ రిక్వైర్ అవుతుంది అనేది, 100 ml అస్ట్లీన్ బర్న్ అయినప్పుడు ఎంత ఆక్సిజన్ రిక్వైర్ అవుతుంది అనేది ప్రశ్న. అయితే ఇటువంటి వచ్చినప్పుడు ఒక ఈక్వేషన్స్ కూడా మనం గుర్తుండవు. ఈ ఈక్వేషన్స్ చూడండి, గుర్తుండాలి. దట్ ఈస్ 250 ml ఆన్సర్. ఇక్కడ మనం ఈక్వేషన్ చూస్తే బ్యాలెన్స్ ఈక్వేషన్ C2H2 ప్లస్ 5/2O2 గివ్స్ రైస్ టు 2CO2 ప్లస్ H2O. అంటే 1 మోల్ C2H2 బర్న్ కావడానికి 5/2O2 ఆక్సిజన్ కావాలి. 5/2 అంటే 2.5 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ కావాల్సి ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇక్కడ అవగాడ్రో నియమం ప్రకారం, లా ప్రకారం ఏంటంటే 1 వాల్యూమ్ ఆఫ్ C2H2 అంటే 1 వాల్యూమ్ అంటే ఇక్కడ 1 మోల్ C2H2 అని కూడా చెప్పొచ్చు, లేదా 1 వాల్యూమ్ అని కూడా చెప్పొచ్చు. 1 వాల్యూమ్ ఆఫ్ C2H2 రిక్వైర్స్ ఎన్ని పర్ఫెక్ట్లీ రిక్వైర్స్ హౌ మచ్ వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ అంటే 2.5 వాల్యూమ్స్ అనమాట. 2.5 మోల్స్ ఆఫ్ లేదా 2.5 వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ అని చెప్పవచ్చు. దేర్ఫోర్ 22,400 milliliters of C2H2 requires 2.5 into 22,400 milliliters of oxygen అనమాట. అంటే మనం ఏం చెప్తున్నాం ఇక్కడ అంటే డైరెక్ట్ గా 1 mole కు 2.5 అయితే 22,400 కి ఏమవుతుందంటే 22,400 into 2.5 వేసుకుంటే సరిపోతుంది. ఫర్ 100 ml ఆఫ్ C2H2 రిక్వైర్స్ హౌ మచ్ ఆక్సిజన్ మీన్స్ ఇప్పుడు 100 into 2.5 వేసుకుంటే వచ్చేస్తుంది. లేదా ఇంకొక మెథడ్ చూడండి, 22,400 milliliters అసిటిలిన్ రిక్వైర్స్ 2.5 into 22.5
22,400 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ అనమాట. 100కి ఎంత? అప్పుడు 100 by 22,400 ఇంటూ 2.5 ఇంటూ 22,400. 22,400 ఈ రెండు క్యాన్సిల్ అయితే అప్పుడు 100 ఇంటూ 2.5 మల్టిపుల్ చేస్తే ఇది ఆన్సర్ వస్తుంది 250 ml. ఇవి టోటల్ 5 క్వశ్చన్స్. నెక్స్ట్ మనం 6th క్వశ్చన్ కూడా నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఓకే, సో I will stop here and I will continue in the next class. Another 5 questions, very important 2 marks questions. ఇవి ఎగ్జామినేషన్కి వచ్చేవి. 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ చదివే ప్రతి ఒక్క విద్యార్థి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సినటువంటి ఛానల్ సో వేద కెమిస్ట్రీ. సో ఇంకా ఎవరైనా ఈ ఛానల్ను కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.